ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ మూవీ వచ్చి 5 ఏళ్లు కావస్తుంది. ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ గా నిలవడంతో పాటు రామ్ అలాగే పూరి కెరీర్ కి అయితే మంచి బూస్టప్ ఇచ్చింది. ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ వీరి కాంబోతో ప్రేక్షకుల ముందుకైతే రాబోతున్నారు. అది కూడా ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ అవ్వడం వల్ల అందరి దృష్టి ఈ సినిమా పైనే ఉంది. ఇక ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా డబుల్ స్మార్ట్ అయితే ప్రకటించబడింది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కూడా పూర్తి చేసుకోగా తాజాగా ముంబైలో సినిమాకు సంబంధించిన కీలకమైన షెడ్యూల్ అయితే ప్రారంభించినట్టు మూవీ సభ్యులు కూడా అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ షెడ్యూల్లో రామ్ అలాగే సంజయ్ దత్ తో పాటు మరో ముఖ్యమైన నటీనటులు కూడా పాల్గొనబోతున్నారు. ఈసారి రెట్టింపు వినోదాన్ని అందించే విధంగా డబుల్ స్మార్ట్ మూవీని అయితే రూపొందిస్తున్నారు. యాక్షన్ తో పాటు పూరి మార్క్ టేకింగ్ తో డబుల్ స్మార్ట్ ఉంటుందని మూవీ సభ్యులు కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. తాజాగా ప్రారంభమైన ముంబై షెడ్యూల్ ఈ సినిమా షూటింగ్ మెజారిటీ పార్ట్ అంతా పూర్తవుతుందని కూడా భావించొచ్చు. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టడంతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెడతారట. జూన్ నెలలో ఈ సినిమాను విడుదల చేయాలని భావించినప్పటికీ సాధ్యమయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు. సినిమా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా పూరి మేకింగ్ అయితే చేస్తున్నాడు. అందుకే రిలీజ్ విషయంలో కాస్త గందరగోళం ఏర్పడుతున్న సంగతి అయితే వాస్తవంగా చెప్పుకోవచ్చు. ముంబై షెడ్యూల్ పూర్తయిన తర్వాత కొత్త విడుదల తేదీని కూడా మేకర్స్ అయితే ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఇక డబుల్ స్మార్ట్ సినిమాను పూరితో కలిసి చార్మి నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సినిమాను సంగీతం అందిస్తుండగా ఇస్మార్ట్ శంకర్ కూడా మణిశర్మ సంగీతం అందించగా మ్యూజికల్ ఆల్బమ్ అయితే సూపర్ హిట్ అయింది. డబుల్ స్మార్ట్ కూడా మంచి మ్యూజిక్ మణిశర్మ ఇస్తాడని కూడా అంతా నమ్మకంతో ఉన్నారు.